లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1957వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన చేసిన ప్రసంగము లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చెను. దేవుని రాజ్యము మీలో లేక మీ మధ్యన ఉన్నది. మనిషి దేవుని స్వభావాన్ని పొందుకున్నప్పుడు మాత్రమే తృప్తి చెందగలడు. ఒకసారి ఒక తల్లి ఒక చెట్టు వెనక నిలబడి బిడ్డ యొద్ద నుండి దాక్కున్నది. అన్ని రకాలైన ఆట వస్తువులు మరియు తీపి పదార్థాలను ఇచ్చారు. వారు ఆ బిడ్డను కొద్ది నిమిషాలు మాత్రమే ఉల్లసింపజేశారు. అయితే బిడ్డ తన తల్లి కొరకు ఏడ్చింది. బిడ్డ తన తల్లిని కనుగొనినప్పుడు మాత్రమే తృప్తి చెందినది. దేవుని కొరకైన ఆశ కలిగించేది ఏదో మనలో ఉన్నది. మనం ఎంత దుష్టత్వము గలవారమై ఆశను అణచివేసినను దేవుని కొరకు ఆశ కలిగి ఉంటాము. దేవుని రాజ్యము నీలో ఉన్నప్పుడు నీవు తృప్తి కలిగి ఉంటావు. దేవుని యొక్క సత్యమును బయలుపరచుటకు దేవుని ఆత్మ ఉన్నది. దేవుని యొక్క సత్యమును అర్థం చేసుకోవడానికి మనస్సు ఉన్నది. మరియు జ్ఞానమును క్రియలోనికి మార్చుటకు శరీరము ఉన్నది. ఆదాము దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. అయితే ప్రకృతి సంబంధి అయిన మనిషి దేవుని సహవాసమును ఇష్టపడడు. దేవుని రాజ్యాన్ని ఎంత వెల అయినా చెల్లించి కొనే ఒక ఐశ్వర్యంతో యేసు పోల్చాడు. దేవుని రాజ్యము నీలో ఉన్నప్పుడు నీలో దాగి ఉన్న ఐశ్వర్యము నుండి ఒక అమితమైన ప్రేమ మరియు గ్రహింపశక్యము కాని జ్ఞానము నీలో నుండి బయటకు వచ్చును. యేసు దేవుని రాజ్యమును ఒక ఆవగింజతో పోల్చాడు. ఆ చిన్న గింజలోనే ఒక గొప్ప వృక్షం ఉన్నది. అయితే దేవుని రాజ్యము కనుగొనబడి మనలో ప్రారంభము కావలసి ఉన్నది. శరీరము, మనస్సు మరియు ఆత్మ మన యందున్నవి. మనలోని మనస్సు భౌతికమైన కోరికల ద్వారా శరీరాన్ని నడిపిస్తూ ఉన్నది. దేవుని యొక్క సర్వశక్తిమంతమును దాని అన్ని భాగాల్లో తీసుకొనగలుగు ఒక ఆత్మను మనం కలిగి ఉన్నాము. గొప్ప భౌతిక శక్తులను పెంపొందించుకొనుటకు సాధ్యపరచు ఒక మనస్సును మనం కలిగి ఉన్నాము. దేవుని రాజ్యము మనలోనే ఉన్నది. మనలో భాగముగా మనము ఆత్మను పెంపొందించుకున్నట్లయితే దేవుడు మన నుండి కోరు గొప్ప కార్యములు సాధ్యపడును. అప్పుడు మనస్సునకు ఆత్మ బోధించుట ప్రారంభించును. అప్పుడు మనస్సు శరీరమును సంపూర్ణ సమర్పణకు తెచ్చినట్లయితే మనిషి పరిపూర్ణుడిగా ఉంటాడు. మొదట మారుమనసు పొందుట ద్వారా దేవుని రాజ్యము నీలో ప్రారంభించబడవలసి ఉన్నది. క్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచినని నీవు నమ్మవలసి ఉన్నావు. ఇది నీలో నూతన జీవమును ప్రారంభించును. దాని తరువాత ఎక్కువ సత్యము నీకు బోధించబడును. అప్పుడు దేవుని రాజ్యము నీలో ఎదుగుట ప్రారంభమగును. నిన్ను ఏలుచున్న దురాత్మ శక్తులను దేవుని రాజ్యము బలహీనపరచును. దేవుని రాజ్యము ఇతరులకు వ్యాపించుట ప్రారంభమగును. ఇద్దరు లేక ముగ్గురు కూడుకొనినప్పుడు అది శక్తివంతముగా వ్యాపించును. దేవుని నుండి గొప్ప వాటిని ఆశించుము. అలాంటి వారు ఇద్దరు లేక ముగ్గురు కలిసి ప్రార్థించినప్పుడు వారు ఇతరులను మార్చుటకు శక్తి గలవారుగా ఉంటారు. నీ జ్ఞానము సాధ్యమైనంత వరకు శ్రేష్టమైనదిగా ఉండనిమ్ము. ఒక బృందముగా క్రైస్తవ జీవితమును జీవించే ప్రజల నుండి ఇతరులను మార్చగలిగిన శక్తి ఉద్భవిస్తుంది. అది ప్రజలను తాత్కాలికముగా ప్రభావితం చేయు ఒక మంచి ప్రభావం మాత్రమే కాదు. నీలోని రాజ్యము నీతోనే ఆగిపోదు, అది వ్యాపిస్తుంది. అది లోకమును ప్రభావితం చేస్తుంది. ఒకసారి ఫిన్నీ 1 సంవత్సరంలో 1,00,000 మంది ప్రజలను సంపాదించాడు. వారంతా సంపూర్ణంగా మార్చబడినారు. మనలో కొంతమంది మార్చబడినాము కానీ మనలో దేవుని రాజ్యము లేదు. దేవుని రాజ్యము గొప్ప శక్తితో ఎదుగును. ఒక ప్రార్థనాపరుడు మాట్లాడినప్పుడు అది గొప్ప శక్తిని కలిగి ఉంటుంది. అతని చూపు, స్పర్శ మరియు వస్త్రాలు కూడా గొప్ప శక్తిని కలిగి ఉంటాయి. దేవుని రాజ్యం మీలో ఉన్నది. అది నీ ప్రార్థనను పెంచును. వాక్యమును గూర్చిన జ్ఞానముతో దేవుని రాజ్యము ఎదుగుచూ ఉండును. నీవు విశ్వాసమును సాధకము చేయుట ద్వారా దేవుని రాజ్యము ఎదుగుచూ ఉండును.